ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న శ్రీవారి భక్తులకి మనకి శ్రీవారి సేవలైతే రేపు మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు. ఇందులో మనకి 3 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవను పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. ఇందులో జనరల్ సేవ అయితే మనకి ఆడవారు మగవారు కూడా ఇద్దరు కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే గ్రూప్గా కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి గ్రూప్గా రిజిస్టర్ చేసుకుని ఈ శ్రీవారి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఇండివిజువల్గా కూడా ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి సేవకి సంబంధించిన వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. మీరు తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపైన కానీ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనే ఒకటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే మీరు రిపోర్ట్ చేయాలండి. అది కూడా మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ ఉంటుందండి. మగవారికి సేవా సదన్ 2 దగ్గర అయితే అకామిడేషన్ ఉంటుంది. అదేవిధంగా 2 మనకి నవనీత సేవ. ఇందులో కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. మీరు తిరుమల కొండపైన ఎస్పీ గోశాలలో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలండి. ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర అకామిడేషన్ అయితే ఉంటుంది. 3 వచ్చి పరకమణి సేవ. ఇందులో 2 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఒకటి ఎంప్లాయీస్ కోట, 2 జనరల్ పరకమణి కోట. ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా మీరు ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు వయసు 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు ఉండాలండి. అదేవిధంగా జనరల్ పరకమణి సేవ అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జనరల్ పరకమణి సేవ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా సేవా సదన్ 2 దగ్గర ముందు రోజు అయితే రిపోర్ట్ చేయాలండి. మీరు ఏ రోజైతే సేవకు వెళ్తారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు రిపోర్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి ఈ శ్రీవారి సేవలు అన్నవి రేపు 27వ తారీఖున ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 3 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలనే విషయానికి వస్తే టీటీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ యాప్ ద్వారా కానీ లేదా అఫ్సల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వెబ్సైట్ వచ్చి tt-devasthanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.